మీనరాశి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణ రాశి ఫలం కాదు. ఇది మీరు వినడానికి కూడా కొంచెం భారంగా అనిపించొచ్చు. కానీ మీలో చాలామందికి ఇప్పుడున్న పరిస్థితులతో ఇది చాలా దగ్గరగా ఉంటుంది. చాలామంది మీనరాశి వారు ఈ మధ్య ఒకే రకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కారణం అర్థం కాకుండా టెన్షన్ పెరగడం, ఇంట్లో చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, మనసు బాగానే ఉన్నా ఏదో తెలియని భయం వెంటాడుతున్నట్టు అనిపించడం, రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇలా ఎందుకు జరుగుతోంది అని చాలామంది ఆలోచిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మీలో కొంతమంది బయటికి నవ్వుతారు, పనులు చేసుకుంటారు, కానీ లోపల మాత్రం ఎందుకో ఈ మధ్య నా మీద ఏదో బరువు పడినట్టుంది అని నెమ్మదిగా మౌనంగా బాధపడుతూ ఉంటారు. ఎవరికీ చెప్పలేరు, చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఇంకా ఒక్క విషయం, మీరిలా అనుకుంటున్న టైంలోనే మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైంది నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటూ వేరే అర్థాలు తీసుకోవచ్చు. అక్కడే మొదలవుతుంది ఒక చిన్న అపార్థం. ఆ అపార్థమే ఇంట్లో గాలి పీల్చడం కూడా కష్టంగా మారేలా చేస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పేది ఏదో భయపెట్టడానికి కాదు, మీకు మీరే అర్థం చేసుకోవడానికి, జాగ్రత్తగా గమనించడానికి, కొంచెం మనస్సు ధైర్యం తెచ్చుకోవడానికి. ముఖ్యంగా కొంతమంది మీనరాశి వారు ఒక మాట చెప్తున్నారు, ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో ఆగిపోతోంది అని. ఇంకొందరు ముందు బాగానే ఉన్నవాళ్ళు ఇప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. మరికొందరు ఇంట్లో శాంతి తగ్గిపోయింది అంటున్నారు. ఇవన్నీ ఒక్కసారిగా జరుగుతున్నాయా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే కొన్ని సంకేతాలు మీ జీవితంలో జరుగుతున్న విషయాలకు దగ్గరగా ఉండొచ్చు. నేనిప్పుడే ఒక విషయం అడుగుతాను. మీరు గత కొన్ని రోజులుగా లేదా కొన్ని వారాలుగా ఒక్కోసారి అద్దంలో మీ ముఖాన్ని చూసుకున్నప్పుడు నాకు నేను గుర్తు రావడం లేదు అని అనిపించిందా? మీరు సాధారణంగా ఎంత కష్టమైనా సరే చూసుకుంటాను అనుకునే మనస్తత్వం. కానీ ఇప్పుడు ఏ చిన్న బాధ వచ్చినా అది గుండెల్లో ఎక్కువగా దిగులుగా మిగిలిపోతుందా? అలా అనిపిస్తే ఈ వీడియోలో చివర్లో చెప్పే చిన్న ఆధ్యాత్మిక పద్ధతి మీకు చాలా ఉపశమనంగా ఉండొచ్చు. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. సమస్య మొదలయ్యాక దానికి కారణం వెతకకుండా వెంటనే భయపడిపోవడం. భయం పెరిగితే మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుగా మారతాయి. అందుకే ఒక్కొక్క సంకేతం ఎందుకు వస్తోందో, అది మన జీవితం మీద ఎలా ప్రభావం చూపుతోందో చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. వీడియో ప్రారంభించే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, దైవ సూచనలు ప్రతిరోజు చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తు నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి. మీరు కామెంట్లో రాస్తే మీ మనసు కూడా కాస్త తేలికవుతుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఈ వీడియో చూస్తున్నారు. వాళ్ళ మాటలు చూసి నేను ఒంటరిగా లేను అనే ధైర్యం మీకు వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ముందుగా నేను మీకు ఒక చిన్న సన్నివేశం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఉదయం లేవగానే ఇంట్లో ఎవరో ఒకరు చిన్న మాట అంటారు. అది ఉద్దేశపూర్వకం కాకపోయినా మీకు గట్టిగా తగిలినట్టు అనిపిస్తుంది. అదే మాటను మీ మనసు రోజంతా తిప్పుకుంటుంది. ఆ తర్వాత ఆఫీసులో, వ్యాపారంలో, పనిలో చిన్న అడ్డంకి వస్తుంది. దాంతో ఈ రోజు కూడా పాడైంది అనిపిస్తుంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద బరువులా మారిపోయాయా? చాలామంది ఇప్పుడు ఇదే సమస్య చెప్తున్నారు. ఇది చాలాసార్లు మన మానసిక అలసట, పరిసరాల ఒత్తిడి, నిద్రలేమి, లోపల దాచుకున్న భయం వల్ల కూడా పెరుగుతుంది. ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రతి సమస్యను దుష్టశక్తి, చెడు ప్రభావం, ఎవరో ఏదో చేశారు అని భయపడ్డం సరైనది కాదు. జీవితంలో సమస్యలు రావడానికి అనేక కారణాలుంటాయి. కొన్నిసార్లు ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, ఆర్థిక టెన్షన్ కూడా మనల్ని మానసికంగా బలహీనంగా చేస్తాయి. ఇంకొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన, అసూయ, నెగిటివ్ మాటలు కూడా మనపై ప్రభావం చూపవచ్చు. అలాగే కొంతమంది జ్యోతిష్య నమ్మకాల ప్రకారం కొన్ని కాలాల్లో నెగిటివ్ ప్రభావం ఎక్కువగా అనిపించవచ్చు. నేనిక్కడ చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది నమ్ముతారు,
కొన్ని సందర్భాల్లో మన శక్తి తగ్గినప్పుడు, మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన మీద మాటల దెబ్బ ఎక్కువగా పడుతుంది. అదే మాటకు మునుపు నవ్వేసిన మనం ఇప్పుడు బాధపడతాం. అప్పుడు నా మీద ఏదో ప్రభావం ఉందా అని అనిపించవచ్చు. అలా అనిపించడం తప్పు కాదు, కానీ వెంటనే ఆ భయాన్ని నిజం చేసుకోకండి. ముందుగా పరిస్థితి అర్థం చేసుకొని మనసు నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. మీనరాశి వాళ్ళు సహజంగా చాలా సున్నితమైన మనస్సు కలవారు. ఎవ్వరి బాధ చూసినా వెంటనే స్పందిస్తారు. ఎవరైనా కష్టంలో ఉంటే తమ పని పక్కన పెట్టి సహాయం చేయాలని అనుకుంటారు. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇదే మీ బలం కూడా, బలహీనత కూడా. మీ బలం ఎందుకంటే మీరు ఎవరి మాటల వెనుక ఉన్న బాధను కూడా గుర్తిస్తారు. మీ బలహీనత ఎందుకంటే మీరు ప్రతి బాధను మీ బాధగా తీసుకుంటారు. ఒక స్నేహితుడు బాధలో ఉంటే మీ ఇంట్లో సమస్యలున్నా కూడా అతని కోసం పరుగులు పెడతారు. ఒక బంధువు ఏదైనా అడిగితే లేదు అని చెప్పలేరు. కొందరికి ఇది దేవుడిచ్చిన మంచి గుణం. కానీ ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. మనం మంచిగా ఉన్నామంటే ఎదుటివాడు కూడా మంచిగానే ఉంటాడని అనుకోవడం. మనం నిజాయితీగా ఉన్నామంటే ఎదుటివాడు కూడా నిజాయితీగానే ఉంటాడని నమ్మడం. అదే నమ్మకం ఒకసారి దెబ్బతింటే మీలాంటి వాళ్లకు అది చాలా గట్టిగా తగులుతుంది. ఆ గాయం బయట కనిపించదు. లోపల నిద్రను, ఆకలిని, ప్రశాంతతను నెమ్మదిగా తీసేస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్లను కొందరు సులభంగా ఉపయోగించుకోవాలని చూస్తారు. మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటారు. మీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎవరి మీద నమ్మకం పెడితే పూర్తిగా మనసు తెరిచి మాట్లాడతారు. కానీ అదే కొన్నిసార్లు మీకు సమస్య అవుతుంది. ఉదాహరణకి, మీరేదైనా కొత్త పని మొదలు పెడుతున్నారని ఎవరికైనా చెప్పారనుకోండి. వాళ్ళు బయట అబ్బా బావుంది, నీకు సూట్ అవుతుంది అంటారు. కానీ లోపల మాత్రం ఇవ్వాళ్ళే ఎందుకు వీడు ఎదగాలి అని చిన్న అసూయ కదలచ్చు. అది మనకు కనిపించదు. కానీ కొంతమంది జ్యోతిష్య సూచనల ప్రకారం ఇలాంటి అసూయ, నెగటివ్ మాటలు మన మనస్సుపై ప్రభావం చూపుతాయంటారు. నిజానికి మనం ఎంత సున్నితంగా ఉంటామో అంత త్వరగా ఆ మాటల వైబ్రేషన్ మన మీద పడుతుంది. మీకు దగ్గరగా తిరిగే ఒక వ్యక్తి వల్లే ఈ పరిస్థితి వచ్చుండొచ్చు అని నేను ఖచ్చితంగా అంటున్నానని కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి దగ్గర వాళ్ళే మన బలహీనతల్ని ఎక్కువగా తెలుసుకొని అదే చోట నొక్కుతారు. అందుకే ఎవరు మీకు నిజంగా మేలు కోరుకుంటున్నారో నెమ్మదిగా గమనించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి మీ గత కొన్ని నెలలు గుర్తు చేసుకోండి. చిన్న విషయానికి ఇంట్లో గొడవలు పెరిగాయా? డబ్బు వచ్చినట్టు వచ్చి వెంటనే ఖర్చయిపోతుందా? మీరు నమ్మిన వాళ్ళే ఇప్పుడు దూరంగా ప్రవర్తిస్తున్నారా? రాత్రిళ్ళు భయంకరమైన కలలు వస్తున్నాయా? ఏదో తెలియని టెన్షన్ గుండెల్లో తిరుగుతోందా? మీరు చేసే పనుల్లో ఒక్కసారిగా అడ్డంకులు పెరిగాయా? దేవాలయానికి వెళ్ళాలనిపించినా ఏదో ఒక కారణంతో ఆగిపోతోందా? ఇక్కడ ఒక చిన్న విషయం. చాలామంది మీనరాశి వాళ్ళు చెప్పేది దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇంట్లో ఏదో పని పడుతుంది, లేదా ఎవరో కాల్ చేస్తారు, లేదా చిన్న గొడవ వస్తుంది అని. ఇది అలా అనిపించవచ్చు. ఎందుకంటే మనం మనస్సులో ప్రశాంతత కోల్పోయినప్పుడు మంచి పనులు చేయాలనుకున్నా ఆలస్యం అవుతుంది. అదే సమయంలో ఇంట్లో వాతావరణం కూడా బరువుగా ఉంటే చిన్న విషయం కూడా పెద్దదిగా మారుతుంది. ఒకసారి కుటుంబంలో నమ్మకం కొంచెం కదిలితే, మాటలు కాస్త కఠినంగా మారితే మీలాంటి వాళ్లకు అది 2 రోజుల సమస్య కాదు, చాలా రోజుల వరకు మౌనంగా ఆ బాధ మిగిలిపోతుంది. ఇవన్నీ ఒక్కరోజు జరిగితే పెద్ద విషయం కాదు. కానీ వరుసగా జరుగుతూ ఉంటే మీ జీవితంలో ఏదో నెగటివ్ వాతావరణం పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. నెగటివ్ వాతావరణం అంటే తప్పకుండా ఏదో భూతంలా కాదు. మన ఇంట్లో మాటల తడవు, మన కళ్ళల్లో అలసట, మన మనస్సులోని అనుమానం, మన దగ్గరి వాళ్లతో పెరిగిన దూరం, ఇవన్నీ కలిసి ఒక వాతావరణం తయారవుతుంది. అప్పుడు ఒకరు ఒక మాట అన్నా అది నన్నే ఉద్దేశించి అన్నాడు అని అనిపిస్తుంది. ఒకరు నవ్వినా నన్నే చూసి నవ్వాడేమో అని అనిపిస్తుంది. ఇది మనస్సులో భద్రత తగ్గినప్పుడు వచ్చే సహజమైన ప్రభావం. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. మనకలా అనిపిస్తే వెంటనే ఎదుటి వాళ్లతో గొడవ పడటం. అప్పుడు అసలు విషయం పక్కకు పోయి గొడవలు, మాటలు, బంధాలు తెగిపోవడం మొదలవుతుంది. అందుకే ముందుగా మనస్సుని కొంచెం నిలబెట్టుకోవాలి. ఇక్కడ చాలామంది మీనరాశి వాళ్ళు చేసే ఒక పెద్ద తప్పుంది. ఎవరి మాటైనా వెంటనే నమ్మేయడం, ఎవరు ప్రేమగా మాట్లాడినా మనస్సులోకి తీసుకోవడం, ప్రతి ఒక్కరితో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం. ఇదే కొన్నిసార్లు మీ శాంతిని తీసేస్తుంది.
మీరు గమనించారా? కొన్ని ఇళ్లల్లో ఒక చిన్న విషయం బయటికి వెళితే అది వెంటనే మరో 4 మాటలు కలిసిపోయి తిరిగి మీ ఇంటికి వచ్చి ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. ఎవరో ఒకరు అయ్యో పాపం వీళ్ళింట్లో ఇబ్బంది అని చెప్పి అదే మాటను ఇంకొకరు అసలు వాళ్ళకి సర్దుకోవడం రాదు అని మరో రకంగా చెప్పి, ఇంకొకరు వాళ్ళకి డబ్బుల సమస్య అని మరో రకంగా చెప్పి, ఇలా మీ జీవితం మీ చేతుల్లో కాకుండా ఇతరుల నోట్లో కథగా మారుతుంది. ఇది వినడానికి కూడా బాధగా ఉంటుంది. అందుకే మీ మాటలు, మీ విషయాలు ఎవరి దగ్గర ఎంతవరకు చెప్పాలో మీరే నిర్ణయించుకోవాలి. ఇది స్వార్థం కాదు, ఇది స్వీయ రక్షణ. ముఖ్యంగా ఈ మధ్య మీ జీవితంలో ఎక్కువగా జోక్యం చేసుకునే ఒక వ్యక్తిని జాగ్రత్తగా గమనించండి. మీ ప్రతి విషయం తెలుసుకోవాలని ప్రయత్నించేవాళ్ళు, మీ ప్లాన్లు అడిగేవాళ్ళు, నీకు అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా అని పదే పదే మాట్లాడేవాళ్ళు. వీళ్లలో కొందరి మాటల్లో అసూయ దాగి ఉండొచ్చు. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. ఇలాంటి మాటలు వినగానే మనం ఇంకా ఎక్కువగా వివరించేయడం. అవునండి, ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పేస్తాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు మీ విజయానికి కన్ను పెట్టరు. వాళ్ళు మీకు హుషారు పెంచే మాటలు చెబుతారు, మీ భుజం మీద చెయ్యి వేస్తారు, మీ మనస్సును బలపరుస్తారు. కానీ మీ విషయాలు తవ్వి తెలుసుకుని చివరికి అదే విషయాన్ని వేరే వాళ్ళ దగ్గర చర్చగా పెట్టేవాళ్ళు, వాళ్లను గుర్తించడమే ఈ కాలం నేర్పే పాఠం. మీకు దగ్గరగా తిరిగే ఒక వ్యక్తి వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని నేను మళ్ళీ చెబుతున్నాను. ఇది అనుమానాన్ని పెంచడానికి కాదు, కేవలం గమనించండి. ఎవరి దగ్గర మీరు చెప్పాక మనస్సు తేలికవుతుందో, ఎవరి దగ్గర చెప్పాక మనస్సు ఇంకా భారంగా అవుతుందో అదే మీకు సంకేతం. కొన్నిసార్లు దుష్టశక్తి అంటే బయట ఏదో కనిపించని విషయం కాదు, మన చుట్టూ ఉన్న నెగిటివ్ మనుషుల ప్రభావం కూడా కావచ్చు. వాళ్ళ మాటలు, వాళ్ళ చూపు, వాళ్ళ ప్రవర్తన ఇవి మెల్లగా మన మనసును బలహీనపరుస్తాయి. ఒకసారి మన మనసు బలహీనపడితే మన దగ్గర ఉన్న అవకాశాలు కూడా చిన్నగా కనిపిస్తాయి. మనకు సహాయం చేయాలనుకునే వాళ్ళ మాటలు కూడా అనుమానంగా అనిపిస్తాయి. అది మనం కోరుకుని తెచ్చుకున్నది కాదు, కానీ పరిస్థితుల వల్ల అలా తయారవుతుంది. ఇంకొక విషయం, మీనరాశి వాళ్ళు భావోద్వేగాల్లో త్వరగా లోతుకి వెళతారు. ఒకరు నువ్వు ఇలా ఉన్నావు అని అన్నా మీరు వెంకనే మీ జీవితం మొత్తం మీదే ప్రశ్నలు వేసుకుంటారు. అప్పుడు మీ ఇంట్లో వాళ్లకు కూడా మీ మూడ్ అర్థం కాదు. ఏమైంది అని అడిగితే మీకు కోపం వస్తుంది, ఎవ్వరికీ అర్థం కాదు అనిపిస్తుంది. అక్కడి నుంచి కుటుంబంలో దూరం మొదలవుతుంది. అందుకే మీలో జరుగుతున్న భావాల్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీనరాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా 3 విషయాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. మొదటిది మానసిక అలసట. పని పెద్దగా చెయ్యకపోయినా అలసిపోయినట్టు అనిపించడం, మనసు ఎప్పుడూ భారంగా ఉండటం, ఏ పని మీద ఫోకస్ పెట్టలేకపోవడం. మీరు ఉదయం లేచినప్పుడే ఈరోజు ఎలా గడుస్తుందో అనే ఆందోళనతో లేస్తున్నారా? ఆఫీస్లో, ఇంట్లో, వ్యాపారంలో చిన్న పని వచ్చినా నాకిందికిది అనిపిస్తున్నారా? కొంతమంది నమ్మకాల ప్రకారం మన శక్తి తగ్గినప్పుడు ఇలాంటి భావాలు ఎక్కువవుతాయి. రెండవది, ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం. ముందు చిన్నగా నవ్వుకునే విషయాలు ఇప్పుడు గొడవలకు దారితీస్తున్నాయా? కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెరుగుతున్నాయా? అయితే ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయం. ఎందుకంటే ఇంట్లో శాంతి తగ్గితే బయట ఎంత సాధించినా మనసు నిండదు. మూడవది, నిద్ర సమస్యలు. రాత్రిళ్ళు మధ్యలో లేచిపోవడం, కలలు రావడం, తెల్లగారిన తర్వాత కూడా అలసటగా ఉండడం. చాలామంది ఈ సమయంలో ఇదే సమస్య చెబుతున్నారు. ఇంకొకటి, కొన్నిసార్లు నిద్ర పట్టినా ఒక్కసారిగా గుండె దడగా లేచిపోవడం, ఏదో బాధగా అనిపించడం, ఏదో మిస్ అవుతున్నాను అనే భావన రావడం, ఇవి కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడి వల్ల జరుగుతాయి. ఇవి వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మీ శరీరం మీకు నన్ను చూసుకో అని చెబుతోంది. ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయం పెరిగితే మనసు ఇంకా బలహీనమవుతుంది. చేయాల్సింది ఒక్కటే, జాగ్రత్తగా గమనించడం. మీరు గమనించండి, సమస్య ఎప్పుడు ఎక్కువగా పెరుగుతోంది? ఎవరి మాటల తర్వాత మీ మనసు దెబ్బతింటోంది? ఏ సమయాల్లో మీకు టెన్షన్ ఎక్కువగా వస్తోంది? కొంతమందికి సాయంత్రం అయ్యాక ఎక్కువగా ఆందోళన వస్తుంది. కొంతమందికి రాత్రి నిశ్శబ్దమయ్యాక ఎక్కువగా భయం వస్తుంది. కొంతమందికి ఉదయం లేవగానే ఏదో బరువుగా ఉంటుంది. ఈ చిన్న గమనింపే మిమ్ము మీరు కాపాడే మొదటి అడుగు. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. నాకు ఇలా అవుతోంది అని చెప్పుకొని అదే ఆలోచనలో రోజంతా తిరగడం. అలా చేస్తే ఆ ఆలోచనే పెద్దదవుతుంది. అందుకే గమనించండి, కానీ మీపై మీకు జాలి చూపండి. ఇదొక దశ, ఇది కూడా దాటిపోతుంది అని మీకు మీరు ధైర్యం చెప్పుకోవాలి.
ముఖ్యంగా ఈ సంకేతాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు కొందరు అసహనం చూపించడం, మీ విజయాన్ని చిన్నగా చేసి మాట్లాడడం, మీ దగ్గర సమాచారం తీసుకుని బయట చెప్పడం, మీ కుటుంబ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం, మీరు ఎదగకుండా నెగిటివ్ మాటలు చెప్పడం, అది కుదరదు అని మీ ధైర్యం తగ్గించడం. ఇవి చిన్న విషయాల్లా అనిపించినా మెల్లగా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. ఇంకొకటి, కొంతమంది మీతో చాలా దగ్గరగా ఉండి మీ గురించి అన్నీ తెలుసుకుని మీ బలహీన సమయాల్లో నేనున్నానుగా అని చెప్పి అదే సమయంలో వాళ్ళ అవసరం తీరాక ఒక్కసారిగా దూరమవుతారు. అప్పుడు మీకు నమ్మకం మీదే అనుమానం వస్తుంది. మీరు ఎన్ని నమ్మకూడదా అని అనుకుంటారు. కానీ అలా కాదు. నమ్మకం ఉండాలి, కానీ హద్దులుండాలి. మీరు మీ అంతరంగాన్ని ఎవరికైనా చూపించే ముందు వాళ్ళ మాటల్లో స్థిరత్వం ఉందా? వాళ్ళు మీ గురించి ఇతరుల ముందు ఎలా మాట్లాడతారు? వాళ్ళు మీ విజయాన్ని నిజంగా ఆనందిస్తారా? ఇవన్నీ చూడాలి. ఇది అనుమాన జీవితం కాదు, ఇది జాగ్రత్త జీవితం. మీనరాశి వాళ్ళు సాధారణంగా ఎవరికీ చెడు చేయరు. కానీ అదే కారణంగా కొంతమంది మిమ్మల్ని సీరియస్గా తీసుకోరు. మీరు కోపం వచ్చినా బయటకు ఎక్కువగా చూపించరు, లోపలే బాధపడతారు. అందుకే ఇప్పుడు మీరు ఒక విషయం నేర్చుకోవాలి: హద్దులు పెట్టుకోవడం. హద్దులు అంటే పెద్ద గొడవలు పెట్టడం కాదు. ఎవరో మీకు బాధ కలిగించే మాట అన్నప్పుడు నవ్వుతూ ఊరుకోకుండా శాంతిగా ఆ మాట నాకు నచ్చలేదు అని చెప్పడం. ఎవరో మీ పని, మీ డబ్బు, మీ కుటుంబం గురించి అతిగా అడిగితే ఇప్పుడు అంతగా చెప్పలేను అని సింపుల్గా ముగించడం. మీరు ఇలా చేస్తే మొదట కొంతమందికి నచ్చదు. ముందు బాగా మాట్లాడేవాడు ఇప్పుడు మారిపోయాడు అంటారు. కానీ మీ శాంతి కోసం మీరు మారాలి. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. ఎదుటివాళ్లు బాధపడతారేమో అని మనమే మన హద్దులను పగలగొట్టుకోవడం. అలా చేస్తే చివరికి బాధపడేది మనమే. ప్రతి ఒక్కరికి మీ జీవిత తలుపులు పూర్తిగా తెరవకండి. ప్రతి సమస్య అందరితో చెప్పకండి. మీ ప్లాన్లు ముందుగానే బయట పెట్టకండి. మీ విజయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. ముఖ్యంగా ఈ సమయంలో మీ మాటలు తగ్గించండి. మాటలు తగ్గించడం అంటే మౌనం కాదు. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అన్న తెలివి పెంచుకోవాలి. కొంతమంది నీ ప్లాన్ ఏంటి అని అడిగితే మనం అన్ని వివరాలు చెప్పేయకూడదు. చూస్తున్నా, ఇంకా ఫిక్స్ కాలేదు అని చెప్పితే చాలు. ఎందుకంటే మీలో చాలామందికి ఒక అనుభవం ఉండే ఉంటుంది. మీరు ఏదైనా చెప్పగానే అదేదో ఒక చిన్న రకంగా తారుమారయ్యి అడ్డంకి వచ్చినట్టు అనిపిస్తుంది. అది ఖచ్చితంగా వాళ్ళ వల్లే అని చెప్పలేం. కానీ కొన్ని సందర్భాల్లో మనం చెప్పే మాటలు కూడా మనకు భారంగా మారతాయి. మీ నోటి నుంచి బయటకు వచ్చిన మాటలు మీ మీద బాధ్యతలా పడతాయి. అప్పుడు పని కుదరకపోతే మీరే నిందించుకుంటారు. అందుకే నెమ్మదిగా, తక్కువగా, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం ఈ సమయంలో చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది మీనరాశి వాళ్ళు ఇలా ఆలోచిస్తుంటారు: నాకెందుకు ఇలా జరుగుతోంది అని. కానీ గుర్తుంచుకోండి, కొన్నిసార్లు జీవితంలో వచ్చే ఈ పరిస్థితులు మన చుట్టూ ఉన్న అసలు మనుషులను గుర్తించడానికి వస్తాయి. ఎవరు నిజంగా మన మంచిని కోరుకుంటున్నారు, ఎవరు మన బలహీనతల కోసం ఎదురుచూస్తున్నారు, ఎవరు మన విజయాన్ని చూసి సంతోషిస్తున్నారు, ఎవరు బయట నవ్వుతూ లోపల అసూయ పడుతున్నారు, ఈ విషయాలు ఇలాంటి టైంలోనే బయటపడతాయి. ఒకప్పుడు మీకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను బిజీ అని తప్పించుకున్నాడనుకోండి, అప్పుడు మీ గుండెల్లో ఏదో విరిగినట్టు అనిపిస్తుంది. అది నిజమే, కానీ అదే మీకు ఒక పాఠం కూడా. మీరు అందరికీ అంత విలువ ఇవ్వకూడదని, మీ ప్రేమను కూడా, మీ సమయాన్ని కూడా, మీ శక్తిని కూడా కాస్త ఎంపిక చేసుకొని ఇవ్వాలని. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది: తమను వదిలేసిన వాళ్ళ గురించి కూడా రోజంతా ఆలోచించడం. వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల వాళ్లకు ఏమీ కాదు, మీకే నష్టం. మీ శక్తిని మీ భవిష్యత్తుకు సేవ్ చేసుకోండి. ఇప్పుడు మీకోసం కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాను. ఇవి చిన్నవి అయినా చాలా ఉపయోగపడచ్చు. మొదటిది, ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం ముందు కూర్చుని ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అని 11 సార్లు చెప్పండి. ఇది పెద్ద పూజ కాదు, కానీ మనసుకు ప్రశాంతత ఇస్తుంది. దీపం వెలుగులో ఒక నిశ్శబ్దం ఉంటుంది. ఆ వెలుగు మన కళ్ళకే కాదు, మన లోపలికి ఒక సందేశం ఇస్తుంది: ఇక్కడ ఒక ఆశ ఉంది అని. రెండవది, ఇంటిని శుభ్రంగా ఉంచండి. పాత పాడైన వస్తువులు, విరిగిన వస్తువులు, మూలల్లో పేరుకున్న దుమ్ము, ఇవన్నీ ఇంటి వాతావరణాన్ని కూడా భారంగా చేస్తాయి. వారానికోసారి ఉప్పు కలిపిన నీటితో ఇంటిని తొడవడం చాలామంది చేసే ఆచారం. దీనిని కొంతమంది నమ్ముతారు, కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే శుభ్రత వల్ల మనసు తేలికవుతుంది.
మూడవది, నిద్రకు ముందు ఫోన్ తక్కువగా ఉపయోగించండి. చాలామంది రాత్రి వరకు నెగటివ్ వీడియోలు, వార్తలు చూస్తూ ఉంటారు. దాంతో మనసు ఇంకా టెన్షన్లోకి వెళుతుంది. మీ మెదడు నిద్రకు ముందే పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు అవుతుంది. అప్పుడు నిద్ర ఎలా పడుతుంది? నాలుగవది, మీ దగ్గర శాంతి తీసుకెళ్లే వాళ్లతో ఎక్కువ సమయం గడపండి. ప్రతిరోజు నెగటివ్ మాటలు చెప్పి వాళ్లకు కొంచెం దూరంగా ఉండండి. ఐదవది, దానం చేయడం అలవాటు చేసుకోండి. మీకు వీలైనంతగా పక్షులకు గింజలు వేయండి, పేదవారికి అన్నం పెట్టండి, వృద్ధులను గౌరవించండి. ఇవి మనలోని నెగటివ్ భావాలను తగ్గిస్తాయి. మీరు ఎవరి ముఖంలో కాస్త ఆనందం చూడగానే మీలో కూడా ఏదో ఒక వెలుగు పుడుతుంది. అదే మీకు రక్షణలా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. మీ మీద చెడు ప్రభావం ఉందేమో అనిపించినప్పుడు వెంటనే భయపడి ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఏదో చేశారు అని చెప్పకండి. ముందు మీ జీవితం, మీ అలవాట్లు, మీ మనసు, మీ చుట్టూ ఉన్న వాతావరణం ఇవన్నీ గమనించండి. ఎందుకంటే కొన్నిసార్లు మనమే మన జీవితాన్ని చాలా కఠినంగా చేసుకుంటాం. మన ఖర్చులపై మనకే కంట్రోల్ ఉండదు, కానీ డబ్బు నిలవడం లేదు అని బాధపడతాం. మన నిద్రను మనమే పాడు చేసుకుంటాం, కానీ ఎందుకిలా కలలు వస్తున్నాయి అని భయపడతాం. మన ఇంట్లో మాట్లాడే మాటల్లో మనమే జాగ్రత్తగా ఉండం, కానీ ఇంట్లో శాంతి లేదు అని బాధపడతాం. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. ముందు మనం మార్చుకోగల విషయాలు మార్చకుండా బయట కారణాలనే వెతకడం. మీరు బయట కారణాలు వెతకడం మొదలుపెట్టాక మీ శక్తంతా దానికే ఖర్చయిపోతుంది. అందుకే మొదట మీ చేతిలో ఉన్నది చూడండి. డబ్బు నిలవకపోతే ఖర్చులు పెరిగాయా? అనవసరంగా కొనుగోళ్లు చేస్తున్నారా? ఎవరికి ఎక్కువగా అప్పు ఇస్తున్నారా? నిద్ర లేకపోతే రాత్రి ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? ఆందోళన ఎక్కువగా ఉందా? కాఫీ, టీ ఎక్కువగా తాగుతున్నారా? ముందు ఈ విషయాలు సరిచేసుకోండి. కొన్నిసార్లు మనం బాధను తగ్గించుకోవడానికి షాపింగ్ చేస్తాం, తినడం పెంచుతాం, లేదా సోషల్ మీడియాలో గంటలు గడుపుతాం. కానీ అవి ఆ క్షణానికి మాత్రమే ఉపశమనం ఇస్తాయి. తర్వాత మళ్ళీ బాధ. మీకు ఇది నిజంగా అర్థమైతే మీరు ఒక్క చిన్న మార్పు చేస్తారు. రోజుకు అరగంట అయినా నిశ్శబ్దంగా కూర్చోవడం, లేదా చిన్న మడక, లేదా ఒక భక్తిగీతం వినడం, లేదా మీకు నచ్చిన దేవుడి నామం జపించడం. అలా చేస్తే మీలో స్థిరత్వం పెరుగుతుంది. అయినా పరిస్థితి అలాగే ఉంటే పెద్దవాళ్ల సలహా తీసుకోండి. కానీ భయపెట్టి డబ్బు తీసుకునే వాళ్లకు మాత్రం దూరంగా ఉండండి. ఇంత చేస్తేనే సమస్య పోతుంది అని భయపెట్టడం, ఇదంతా పెద్దది అని చెప్పి మీ మనస్సును ఇంకా బలహీనపరచడం, ఇవి మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది శాంతి, ధైర్యం, స్పష్టత. మీనరాశి వారికి ఈ సమయంలో మరో ముఖ్యమైన పరీక్షలు ఏమిటంటే భావోద్వేగ నియంత్రణ. ఎవరో ఒకరు మాట్లాడిన మాటను రోజంతా మనసులో పెట్టుకుని తిరగడం మానేయాలి. ప్రతి ఒక్కరి మాటకు బాధపడితే మనశ్శాంతి పోతుంది. మీకు ఎవరో బాధ కలిగించే మాట అన్నప్పుడు మీరు బాధపడడం సహజం. కానీ అదే మాటను 100 సార్లు మీ మనసులో తిరగేస్తే అది మీలో విషంలా మారుతుంది. మీ కుటుంబంలో కూడా ఇది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య ఒక చిన్న మాట, ఒక చిన్న అపార్థం. దాన్ని వెంటనే సర్దుకుంటే బాగుంటుంది. కానీ దాన్ని లోపలే దాచుకొని చూస్తా అని మనసులో పెట్టుకుంటే తర్వాత ఏ చిన్న విషయానికైనా పేలిపోతుంది. చాలామంది ఇప్పుడు ఇదే సమస్య చెబుతున్నారు, మాటలే గొడవలయ్యాయి అని. అందుకే మీరిప్పుడు సింపుల్ జీవితం వైపు వెళ్ళాలి. ఒక్కరోజులా జీవించండి. ఈరోజు పని ఈరోజే చూసుకోండి. ఒకేసారి భవిష్యత్తు మొత్తం మూసుకోవద్దు. మీకు భవిష్యత్తు ఆలోచన రాకుండా ఉండదు, కానీ ఇప్పుడేం చెయ్యాలి అని ప్రశ్నను ముందుకు తెచ్చుకోండి. అది మీను నిలబెడుతుంది. మీకెవరైనా నువ్వు మారిపోయావు అని చెబుతున్నారా? అది నిజంగా మార్పు కాకపోవచ్చు. మీరిప్పుడు మీ శాంతిని కాపాడుకోవడం నేర్చుకుంటున్నారు, అంతే. ఒకప్పుడు మీరు అందరి కాల్స్ ఎత్తేవాళ్ళు, ఇప్పుడు కొన్ని కాల్స్ ఎత్తడం మానేస్తున్నారు. ఒకప్పుడు మీరు అందరి సమస్యలు వింటూ రాత్రి వరకు గడిపేవాళ్ళు, ఇప్పుడు మీ పని, మీ కుటుంబం చూసుకుంటున్నారు. ఇది స్వార్థం కాదు, ఇది పరిపక్వత. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. మనం మారితే వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడడం. వాళ్ళు ఏమనుకున్నా సరే, మీ శాంతి మీద మీకు హక్కుంది. మీ ఆనందం మీ బాధ్యత. మీ ఇంట్లో నవ్వు ఉండాలి అంటే మీరు మీ మనసుని కాపాడుకోవాలి. మీరు మీ మనసుని కాపాడుకుంటే మీ కుటుంబాన్ని కాపాడుకున్నట్టే. ఇప్పుడు ఒక చిన్న ఆధ్యాత్మిక పద్ధతి చెబుతున్నాను. ప్రతి రాత్రి పడుకునే ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇలా చెప్పుకోండి, నా మనసులోని భయం తగ్గాలి, నా ఇంట్లో శాంతి రావాలి, నాకు చెడు కోరుకునే వాళ్ళ ప్రభావం దూరం కావాలి, దేవుడా నాకు ధైర్యం ఇవ్వు. ఈ చిన్న ప్రార్థన కూడా
మనసుకు చాలా బలం ఇస్తుంది. కొంతమంది నమ్ముతారు, ప్రార్థన మన లోపల ఉన్న తుఫానును నెమ్మదిగా ఆపుతుందని. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వెంటనే అన్ని సమస్యలు తీసేస్తాడని కాదు, కానీ మనలో ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుతాడని. అదే అసలు వరం. మీరు గమనించండి, మీరు ప్రార్థన చేసిన రోజు మీకు సమస్యలు రాకపోవచ్చు అని కాదు, కానీ సమస్య వచ్చినప్పుడు మీరు కాస్త స్థిరంగా ఉంటారు. అదే చాలా పెద్ద మార్పు. ఇంకా ఒకటి, ప్రార్థన చేసేటప్పుడు మీకు ఎవరి మీద కోపముంటే ఆ కోపాన్ని కూడా నెమ్మదిగా వదిలేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు నాకిలా చేశారు అనే బాధను పట్టుకొని కూర్చుంటే మీ శక్తి అక్కడే చిక్కుకుపోతుంది. వదిలేయడం అంటే మర్చిపోవడం కాదు, మీ శాంతికి మీరు ప్రాధాన్యత ఇవ్వడం. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. భయం మీ శత్రువు. భయపడితే ప్రతి చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే చాలా సమస్యలకు సమాధానం మీకే కనిపిస్తుంది. మీ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు దూరంగా ఉండాలి, ఎక్కడ లేదు చెప్పాలి, ఎక్కడ మీ హద్దులు పెట్టుకోవాలి, ఇవి ఇప్పుడు మీరు నేర్చుకోవలసిన సమయం. ఈ సంకేతం కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీకు ఎవరి దగ్గరికి వెళ్ళాక, లేదా ఎవరి కాల్ మాట్లాడాక, లేదా ఎవరి ఇంటికి వెళ్ళాక మీకు ఎప్పుడూ మనసు భారంగా అయిపోతుందా? అది ఒక చిన్న సంకేతం. అప్పుడు మీ మనసు మీకు అక్కడ నాకు శాంతి లేదు అని చెబుతోంది. అలాగే మీకు ఎవరైనా అది నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, నీకు కుదరదు అని పదే పదే చెబుతుంటే కూడా అది కూడా సంకేతమే. ఆ మాటలు మీలో నెమ్మదిగా భయం పెంచుతాయి. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పుంది. అలాంటి వాళ్ళ మాటల్ని నిజం అనుకోవడం. మీ జీవితాన్ని మీరు రాసుకోవాలి. వాళ్ళు రాసిన స్క్రిప్ట్లో మీరు నటించాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, కొంతమంది మీ ఎదుగుదల చూసి అసూయపడడం సహజం. అందుకే మీ విజయాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. పని పూర్తయ్యాక మాత్రమే మాట్లాడండి. మీ ప్లాన్లు ముందుగానే బయట పెట్టకండి. ఇది రహస్యంగా ఉండాలి అనే కాదు, కానీ మీ శక్తి మీ పని మీద ఉండాలి. మీ పని గురించి ప్రతిసారి అందరికీ చెబుతూ ఉంటే మీ శక్తి మాటల్లోనే ఖర్చయిపోతుంది. పని చేసేటప్పుడు వచ్చే కష్టం, ఒత్తిడి, సందేహం ఇవన్నీ మీరు మీకే ఎదుర్కోవాలి. అందుకే మీనరాశి వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న పద్ధతి అలవాటు చేసుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకున్నాక వెంటనే అందరికీ చెప్పకండి. 2 రోజులు మీలోనే ఉంచుకోండి. మీ మనసులో స్థిరపడిన తర్వాత అవసరమైన వాళ్లకు మాత్రమే చెప్పండి. ఇది మీకు నాపుతుంది. మీకు దగ్గరగా తిరిగే ఒక వ్యక్తి వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని మళ్ళీ చెబుతున్నాను. అది నిన్ను అనుమానాల వైపు నెట్టడానికి కాదు, కానీ మీ మంచితనాన్ని వాడుకొని మీ సమాచారాన్ని తీసుకుని మీ మీదే తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్లను గుర్తించడం మీ బాధ్యత. మీనరాశి వాళ్ళు చాలాసార్లు ఇతరుల సమస్యలను తమ సమస్యల్లా తీసుకుంటారు. ఇదే మీ హృదయం గొప్పతనం. కానీ అదే మీ మనసును అలసటకు గురి చేస్తుంది. అందుకే ఇప్పుడు మీ మనసుకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. మీ కుటుంబంలో ఎవరో ఒకరు బాధలో ఉన్నారు అనుకోండి. మీరు వెంటనే బాధపడిపోతారు. కానీ ఆ బాధకు తోడు నేనేమీ చెయ్యలేకపోతున్నాను అనే అపరాధ భావన కూడా వస్తుంది. అది నిన్ను మరింత అలసటకు గురి చేస్తుంది. అప్పుడు మీకు చిరాకు వస్తుంది. చిరాకు వచ్చినప్పుడు మీ మాటలు కఠినంగా మారుతాయి. తర్వాత మీరు మళ్ళీ బాధపడతారు. ఈ చక్రం ఆగాలి. దానికి ఒకే ఒక మార్గం, మీ భావాలను మీరు గమనించడం. ఇప్పుడు నేను ఒత్తిడిలో ఉన్నాను, కాబట్టి నేను కాస్త నెమ్మదిగా మాట్లాడాలి అని మీకు మీరు చెప్పుకోవడం. మీరు గమనించగలిగితే మీ కుటుంబంలో కూడా వాతావరణం మారుతుంది. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ జీవన భాగస్వామి వాళ్ళు కూడా మీలో మార్పు చూస్తారు. అప్పుడు వాళ్ళు కూడా మీతో శాంతిగా ఉండడం మొదలు పెడతారు. ఈ సమయంలో మీరు పాటించాల్సిన చిన్న నియమాలు: ప్రతి ఉదయం చిన్న ప్రార్థన, ప్రతిరోజు మాటల్లో జాగ్రత్త, ప్రతి వారం ఇంటి శుభ్రత, ప్రతి నెల చిన్న దానం, ప్రతి క్షణం మీ మనసుపై గమనింపు. ఈ 5 విషయాలు మీ జీవితంలో మంచి మార్పు తీసుకురావచ్చు. ఇప్పుడు మీకు ఇది చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ చిన్న పద్ధతులే పెద్ద మార్పులు తెస్తాయి. మీనరాశి వాళ్ళకి ఒక ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఏదైనా నమ్మితే గట్టిగా నమ్ముతారు. అదే మీ బలం. కాబట్టి ఈ చిన్న పద్ధతిని మీరు నిజంగా చేయడం మొదలు పెడితే మీలోనే మీకు ఆశ కనిపిస్తుంది. మీరు దీపం వెలిగించినప్పుడు మీ ఇంట్లో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యులు కూడా అనుకోకుండా ఈ మధ్య ఇంట్లో కాస్త ప్రశాంతంగా ఉంది అని చెబుతారు. అది మీకు చాలా పెద్ద గిఫ్ట్లా అనిపిస్తుంది. చాలామంది ఇప్పుడు ఇదే సమస్య చెబుతున్నారు.
శాంతి కావాలి అని. శాంతి అంటే డబ్బు కాదు, పేరు కాదు. శాంతి అంటే మనసులో నిద్ర. శాంతి అంటే ఇంట్లో నవ్వు. శాంతి అంటే మనతో మనం బాగుండడం. చివరగా మీనరాశి వారందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే: మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో ఇప్పుడు కష్టాలు ఉన్నా ఇది శాశ్వతం కాదు. మీరు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు దాటుకొని ఇక్కడికి వచ్చారు. ఇక ముందు కూడా నిలబడగలరు. మీ జీవితంలో ఏదైనా ఆగిపోయినట్టు అనిపిస్తే అది ముగింపు కాదు, అది ఒక విరామం. ఆ విరామంలో దేవుడు మీకు ఒక బుద్ధి, ఒక జాగ్రత్త, ఒక మార్గం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు అని కొంతమంది నమ్ముతారు. మీరు ఆ విరామాన్ని భయంతో నింపితే అది నిన్ను ఇంకా కిందికి లాగుతుంది. మీరు ఆ విరామాన్ని ప్రార్థనతో, జాగ్రత్తతో, శాంతితో నింపితే అది నిన్ను ముందుకు తోస్తుంది. ఎవరో మీకు చెడు కోరుకున్నా, ఎవరో మీపై అసూయపడినా మీరు మాత్రం మీ మంచితనం వదలకండి. కానీ మీ మంచితనానికి హద్దులు పెట్టండి. మీ మనసును కాపాడుకోండి. మీ ఇంట్లో శాంతిని కాపాడుకోండి. మీ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ సంకేతం కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. మీరు మీ మీద నమ్మకం తగ్గుతున్నట్టు అనిపిస్తే వెంటనే చిన్న దీపం వెలిగించి 2 నిమిషాలు కూర్చొని మీకు మీరు ధైర్యం చెప్పుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే ప్రపంచం మొత్తం ఎదురైనా మీరు నిలబడగలరు. ఈ వీడియోలో చెప్పిన విషయాలలో ఏదైనా మీ జీవితానికి దగ్గరగా అనిపించి ఉంటే కామెంట్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు ప్రతిరోజు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తు నొక్కడం మర్చిపోవద్దు. మీలో ఎవరికైనా ఇప్పుడు నిజంగా చాలా భారంగా ఉంటే మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి: ఈరోజు ఇలా ఉంది, కానీ రేపు మారుతుంది. మీరు మారగలరు. పరిస్థితి మారగలదు. మీ మనసు తిరిగి వెలుగును పట్టుకోగలదు. మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ప్రభావాలు తొలగిపోవాలి. మీ ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.